ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇస్కాన్ సంస్థ శాస్త్రీయంగా, ప్రామాణికంగా, వ్యవహారికంగా ఒకే ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి అది శాస్త్రం భగవద్గీతలు చెప్పినట్టుగా ఆథరైజ్ అథెంటిక్ కొత్త మహాలు నచ్చింది. మీరేం చేస్తాను దగ్గర కుర్చీ వెనక్కి వేసుకోవచ్చు. కనపట్టలేదే, అదే కాదు వెనక బాగుంటుంది. అడ్డే కనిపించలేదు మధ్యలో ఈ సైడ్ కానీ కూర్చొని పడాలి. మీకేం ఇబ్బంది ఇంకే ఎదుర్కొన్నారు వాళ్ళతోటి వెనక్కి కూర్చుంటే బాగుంటుందేమో అని అనే పద్ధతిలో కూర్చోవాలి. వేరే మీరు వినాలి, అది కావచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏం చేస్తాను ఏం చేస్తుంది? జాబ్ పెట్టుకోవాలి. ఏం జాబ్ పెట్టుకోవాలి? పోవాలా? ఎక్కడ పోస్ట్ పోవాలి? తర్వాత ఏం చేయాలి? కామర్స్. ఉద్యోగం కోసం, బతుకు తెరువు కోసం అందరూ ఏదో చదువుకుంటారు. ఆ బీకాంలో ఐటీ జాబ్, ఆయన ఐటీ టీచరు, బీకాం అసిస్టెంట్ ఇంజనీర్, సచివాలయం, ఎన్ని బతుకు తెరువు చదువు తప్పని అందరికీ అవసరమైన చదువు కాదు అందరికీ. ఎందుకంటే మనం ఎందుకు పుట్టాము, ఎందుకు దుఃఖాలు అనుభవిస్తున్నాము, జీవితంలో ఆనందం ఏంటి, ఎలా జరుగుతుంది, దేవుడు ఎవరు, ఏ నియమాలు పాటిస్తే మనం ఈ జీవితంలో కష్టాలను తప్పించుకోవచ్చు. అంటే దేవుడి నియమాలు ఉల్లంఘిస్తే మనం నేరస్తులు. ఎవ్రీ టైమ్ యూ బ్రేక్ ది లా ఆఫ్ గాడ్, యు ఆర్ an offender or you are a criminal before God. దేశ చట్టాన్ని ఉల్లంఘిస్తే మనం దేశంలో నేరస్తున్నాం. భగవంతుడి చట్టాన్ని ఉల్లంఘిస్తే మనం భగవంతుడి నేరస్తున్నాం. భగవంతుడి చట్టాలు ఏంటి తెలుసా అనుకుంటున్నారా? భగవంతుడి చట్టాలు 4. ఏ రకంగా బిల్డింగ్ నిలబడడానికి 4 మూలలు ఉంటాయి. ఏ మూలన రాజబట్టి కూలిపోతుంది. మనిషి గౌరవంగా, మనిషి సుఖంగా, లోటు లేకుండా బతకాలి. తినడానికి లోటు లేకుండా గౌరవంగా, అందరిని గౌరవించే విధంగా, తర్వాత సంతోషంగా ఎత్తుక్కోవాలి. సంతోషంగా సినిమా, క్రికెట్ ఈ పిచ్చి అక్కడ ఉంది. ఈ పిచ్చి క్రికెట్ పిచ్చా, సినిమా పిచ్చి, వాటి అది పిచ్చి. ఆడవాళ్ళు డబ్బు సంపాదించుకుంటే ఆడుతుంటే మీరు చూస్తే మీకే అది అదే ఎగ్జామ్ ఉంటుంది. ఆడవాళ్ళు పరిగెత్తుంటాడు, వాడు కలిసి గ్యాంబ్లింగ్ మీకే వస్తుంది. ఇది మనకి పిచ్చారు. బెర్నాడ్ షా అని, బెర్నాడ్ షా ఉన్నారు ఎప్పుడైనా? బెర్నాడ్ షా గొప్ప రైటర్, యూరోప్ నుంచి. ఆయన అన్నాడు 11 మంది పిచ్చాడు ఆడుతుంటే 11,000 మంది పిచ్చాడు వస్తుంది. ఎందుకంటే జీవితంలో ఆ విధంగా ఆనందం జరుగుతుంది. పరిగెత్తు కాలు విడిగినప్పుడు అయితే ఇంటి దగ్గర కూర్చోవాలి, ఆడడానికి అలా మీకు రోగం ఉంటుంది. అక్కడేదో ఆడుతున్నారు కానీ మీరు రోగంతో బాధపడుతుంది.
నొప్పి పాపం ఇబ్బంది క్రికెట్ ఇస్తారు క్రీడ భయంకరంగా ఏమనుకుంటున్నారు అంటే ఇవన్నీ నిలకడగా ఉండేటువంటి ఆనందాలు కాదు ఇవన్నీ శాశ్వతంగా దొరికే ఆనందం కాదు అది ఒకరోజు మనకి విసుగు ఇంకా పిల్లలు పెళ్లి చేసుకుంటారు పిల్లలు తల్లిదండ్రులు రోగాలు ముసలాలు పాల్గొంటున్నారు వాళ్ళంతా పక్కన గారు క్రికెట్ చూస్తుంటారు నాకు బయటది కాబట్టి మనిషి ఈ సంసారంలో భగవద్గీతను తెలుసుకోవాలి భగవంతుడి సత్తాలు ఏంటి భగవంతుడు ఎలాంటి ఆనందం కోసం ప్రయత్నం చేస్తుంది అవుగా సంసారంలో ఆనందం లేదు అందుకని ఎదుగుతుంది దొరకదు ఆనందం కాదు భగవద్గీత ముసలాళ్ళు అయితే కైపని కుర్రాళ్ళు అని ముసలాళ్ళు అయితే ఏమానందం నడవేమో లేదా అని ప్రతి జాగ్రత్త చూసుకుంటాం ప్లస్ సాగు తయారవుతాం సాగు దగ్గర పెడతాం సాగు మేము తయారవుతాం అనదర్ 5 minutes ఇక్కడ టెంపుల్ 8 గంటలకు జరుగుతుంది మనిషి సాగుకు తయారవకపోయినా చావాలని మాత్రం ఆలోచన వచ్చేస్తుంది తయారవ్వాలి ఎగ్జామ్ పాస్ అవుతారు తయారవ్వాలి ఫెయిల్ అవుతుంది మళ్ళీ పెడతారు ఎవరైతే జీవితాన్ని ఏ విధంగా తయారవ్వాలో తెలుసు నెక్స్ట్ ఇదంతా జీవితం ఉద్దేశం తెలుస్తుంది తయారవుతున్నారు లేదా కనీసం మనిషిగా పుట్టారు మానవ జీవితానికి ఉద్దేశం వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఏమంటారు బీటెక్ అయిపోయింది తెలియగలనుకుంటున్నారు కానీ చెప్పాను డబ్బులు ఎదుగుతాను ఎండలను బట్టి హ్యాపీనెస్ చల్ల ఉంటుంది హ్యాపీనెస్ రోగం వస్తే హ్యాపీనెస్ విఫలతలు వస్తుంటే హ్యాపీనెస్ అనుకున్నది వీటైనా వాళ్ళు దర్శనం చేస్తుంది హ్యాపీనెస్ ఎప్పుడు ఇండిపెండెంట్ అయినారు ఇద్దరు ఇష్టం బతకడానికి కానీ లేకపోతే గవర్నమెంట్ బతకడానికి ఎట్లాగా ఇష్టం ఆ బతికేది దేవుడితో బతికేసేది ప్రతి అవుననుకోండి భగవద్గీత తెలిసిన ఇష్టం బతకడానికి ఆ దేవుడు చెప్పినట్టు బతికితే నువ్వు జీవితంలో దూసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు కదా నేను చేస్తాను కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చదువుకొని అది కంప్లీట్ కావాలి చదువు కంప్లీట్ కావాలి అది ఈరోజు యువతుంది ఈరోజు నేను 2 ప్రశ్నలు చేస్తాను మీరు నోరు ఎడబెట్టి భాషగా తెలుగు అడిగా భగవంతుడి చట్టాలు ఏంటి భగవంతుడి చట్టాలు స్థూలంగా 4 మనుషులు 4 పాటించకపోతే వాళ్ళు దుఃఖాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటారు పెంచుకుంటారు జీవితాన్ని నరకం చేసుకుంటారు ఎవరైతే భగవంతుడి 4 చట్టాలని జీవితంలో వాళ్ళు తెలుసుకుని నేను ఇది చేయాలా చేయకూడదు చట్టాన్ని చేయాలి అది ఉల్లంఘించడం చెప్పింది చేయకూడదు చట్టాన్ని మనుషులు ఏం చేయాలి ఏం చేయకూడదు భగవంతుడి 4 చట్టాలు ఉన్నాయి వాటి మనం పాటించాలి ఇది భగవంతుడు మాంసాహారం గుడ్లు చేపలు మాంసం మన కోసం వాటి మధ్య బతుకుతుంది గొర్రెల మీద కోసం పెట్టించాడా గొర్రెల మీద కోసం పెట్టించాడా తెలియదు కొంతమంది అంటూ ఉంటారు ఎన్ని దేవుడి సృష్టి మన కోసం వేస్తాను మీకోసం ఎందుకోసం ఎన్ని పుట్టించాడు భగవద్గీత
వాళ్ళ జవాబు అది. మనిషే కదా అంతా సృష్టి అంతా అనుభవించేది. అటు సృష్టిలో ఉండే అందాలన్నీ, ఈ సృష్టిలో ఉండే సౌకర్యాలన్నీ మనుషులు అనుభవించడం చూస్తుంది. కానీ భగవద్గీత 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో భగవంతుడు మీరు అనుభవించలేదు జీవితంలో. మిమ్మల్ని 10 మంది అమ్మాయిలు ఒకేసారి పెళ్లి చేస్తున్నారు, 10 మంది మీరు భరించగలరు. వాళ్ళు ఎట్టి చెట్లు దేంతో పోవాలి ఈరోజు అనగా అది మన వల్ల అయ్యేది. కాబట్టి మనం లిమిటెడ్ ఎడిషన్ ఇక్కడ దేవుడు రాలేదు. అప్పుడు మా మందిరం 108 వంటకాలు పట్టగలుగుతారు. 14వ తారీఖు సాయంత్రం ఇక్కడ 108 వంటకాలు ఉంటాయి. నేను మిమ్మల్ని విశేష అతిథిగా పిలిచి ఆ 108 వంటకాలు ముందు పెడతాను. నువ్వు చాలా ఇంత పోతాడు 108 వంటకాలు ఎక్కడ పట్ల పడుతున్నాను. ఏదో మీకు నచ్చినటువంటి 4-5 తిన్నారు, ఒక అన్నం పెట్టి అంటే అనుభవించాలన్నా అనుభవించడానికి ఉన్న ఒకటి అనుభవించాలని ఉంటుంది. దానికి అవకాశం పెట్టారు. అవునాలను కూడా అనుభవించారు. కాబట్టి ఈ సంవత్సరం మన అనుభవించాలి, ఆరోగ్యంగా అనుభవించాలంటే ప్రయత్నం చేస్తూ రోగాలు మొదలైనవి మన ముందరే మన వల్ల అయ్యే పర్యాలు ఆరోగ్యంగా బతుకుతారు, ఆనందంగా బతుకుతారు. ఆరోగ్యంగా అంటే ఒకటి వచ్చి మాంసాహారం తింటారు. మాంసాహారం తింటారా? వయసు కావడానికి తయారవుతుంది. దేవుని నియమాలు ఇప్పుడు ఇంకా వాళ్ళ పిల్లలకి ఏం చదువుతాడు, వాళ్ళ మనవాళ్ళకి ఏం చదువుతారు, ఇంకేం చదువుతారు. మీరు కూడా పుస్తకం ఇచ్చారు స్టార్ట్ అవుతుంది. సో ఒకటి వచ్చి మాంసాహారం గురించి చేస్తున్నారు. రెండోది మాదక ద్రవ్యం, టీ కాఫీలు, సిగరెట్లు, సారాలు. టీ కాఫీలు అవుతున్నారు. ఆ మిగతా వచ్చిందా మాదక ద్రవ్యం ఎవరికైతే భగవంతుడి భక్తిలో ఆనందం కలుగుతుంది వాళ్ళు నకలి ఆనందం కోసం సారాయిలు ఏమవుతుంది ఆకలి తెలియదు. నాట్ రియల్ హ్యాపీనెస్. ఎందుకంటే ఇల్లు అనుకుంటున్నారు అది దొరకదు. అటు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. టీ కాఫీలు, సారాయి, వాళ్ళు తాగండి, వాళ్ళ మధ్య తాగండి, నో ప్రాబ్లం. కానీ మత్తెక్కించే పదాలు టీలో మంచి ఉంటుంది, కాఫీలో మొత్తం దానికంటే ఎక్కువ డోసు సిగరెట్లు ఉంటుంది, దానికంటే ఎక్కువ సారాలు, దానికంటే ఎక్కువ డ్రగ్స్ ఉన్నాయి, మార్ఫిన్, LSD కాంటాక్ట్స్ ఉంటుంది. సో రెండోది. మూడోది సెక్స్ సుఖం అనేటువంటిది అది దొరికేటువంటిది మనసులో ఏం దొరికిందంటారా ఊహించుకుంటున్నాం దొరికేటువంటిది. సృష్టిలో జంతువులన్నీ కూడా సంభోగం చేస్తాయి. దేవుడికి తెలుసు 10,000 పల్లికి 6,000 దేవుడికి ఒకేసారి పల్లికి 6,000 దేవుడు, కుక్కకు కూడా 4,000 దేవుడు, పావులకి 100 దేవుడు ఒకేసారి రకరకాల సృష్టి. ఆ రకంగా మీరు ఆడదాన్ని కలిగిపోయిన కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలు ఎంచుకోవాలి, రెడీ అయిన అందరూ కలుగుతాను మీ వాళ్ళు జనాలంటే వాళ్ళ శాఖలను చూసుకోలేదు. అది అడుగుకోవాలి చెప్పుకోవాలి. ఈ క్లాస్ ఒక 10 నిమిషాలు 8:50 ఇంట్లో కాంటాక్ట్ అందరూ 8 రూపాయలు చేసేస్తాం. క్లాసులు పోవాలి. అది ఈరోజు మినిట్ 4 చెప్పాను. ఒకటి వచ్చి మాంసాహారం, రెండోది మాదక ద్రవ్యాలు, సెక్స్ లైఫ్ కంట్రోల్ తెచ్చుకోవాలి. దీనిలో మొహమాటం
లేకపోతే పోలీస్ కేసులు జైలు చెప్పలు తెచ్చుకోవచ్చు. నాలుగోది తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడం, గ్యాంబ్లింగ్, షేర్ మార్కెట్, ఏం పని చేయకుండా చక్కగా కాలం చేస్తాం. దాన్ని పోగొట్టుకుంటారు. ఆ చెరువు వేరే చెరువుల్లో పెట్టి షేర్ మార్కెట్ అలా మీరు చెప్పింది ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. కాబట్టి చెప్పాలి. రెండో ప్రశ్న ఆయన జీవితం ఉద్దేశం మీరు ఆనందంగా ఉండాలి ఇక్కడ దొరకలేదు అని ఆనందంగా ఉండడం అనేది బయట రాదు. ఆనందంగా ఉండడం అనేది ఆత్మ యొక్క లక్షణం. మీరు భగవద్భక్తిలో వచ్చినట్లయితే ఇది 24 గంటలు 24 భక్తులు 24 గంటలు మీరు ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు భగవంతుని మర్చిపోకూడదు, కృష్ణుడిని మర్చిపోకూడదు. యూ రీడ్ దట్ బుక్. మీకు ఒక పుస్తకం ఇలేదా పుస్తకం మీకు ఇలేదా అరివాల్ ఈయనకి ఆత్మ సాక్షాత్కార శాస్త్రం చెప్పమని ఈ కెన్ గో నౌ. ఈ టైం అయిందా తెలుగులో అక్కడికి వెళ్ళండి. ఇవ్వద్దు ఒక జపమాల స్టిక్కర్ ప్యాంఫ్లెట్ కూడా. సో మీరు చదవండి. 14వ తారీఖు చెప్పాక మీరు ఇక్కడ భోజనం చేయాలి. కమ్ బ్యాక్ 14 పెద్ద పండుగ చూడండి ఫ్లెక్స్. ఈ 4 రోజుల్లో ఈ పుస్తకం చదవండి. మళ్ళీ మీరు ఆ రోజు కూడా క్లాస్ అటెండ్ అవ్వడానికి రావాలా. అలా అని ప్రసాదం ఇచ్చి పంపించారు. కమ్ బ్యాక్ వస్తూ ఉండండి. ఇంకేమైనా ప్రశ్నలు అడగాలంటే. హరే కృష్ణ. మన 8:15 మందిరం 8:15 మోస్తారు. 8:06 అయింది. రోజు 8:15 కల్లా మందిరం మోస్తారు. క్లాస్ కూడా ఆఫ్ చేస్తారు. మీరు కూడా కొద్దిగా విన్నారు కదా ఇప్పుడు మాట్లాడుతుంటే. ఈరోజు మేము మామూలుగా పండగ గురించి చెప్పుకోవాలా, కొద్దిసేపు మాట్లాడతాం. మనం భగవంతుడు వేరు వేరు టైముల్లో వేరు వేరు రూపాల్లో భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే జనాలు ఇట్లా క్రికెట్, ఇట్లా సినిమాలు ఇట్లా పడుతుంటే ఏదో క్లబ్బులు అని చెప్పి భగవంతుడు వాళ్ళందరినీ చెత్త కొట్టి చావు కొట్టి వాళ్ళు వెనక్కి తీసుకురాడు. ఇది కాదు మానవ జన్మించింది. ఇట్లా ఇట్లా టైం పాడు చేసుకోవడానికి కాదు, నరకాలకు పోవడానికి కాదు, పశు జన్మలు ఎత్తడానికి కాదు. ఇక్కడి నుంచి మనం ఇంతకంటే మంచి జన్మకి వెళ్ళాలి. అంతకంటే మంచిది ముక్తి, మోక్షం. సాగు పుట్టుక నుంచి బయటపడాలంటే భగవంతుడి మీద మనకి ప్రేమ కలగాలి. అప్పుడు ఇవన్నీ తోసేసి మనం చనిపోయేప్పుడు కృష్ణుడు భగవద్గీతలో అంటాడు, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం ఎం ప్రయాతి సమద్భావం యాతి నా సత్ర సంశయం లేకుండా ఎవడైతే చనిపోతో వాళ్ళు చనిపోయేప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? ఇక నా ఐడియా కదా. మీరు ఈరోజు రాత్రికి చనిపోతారు అనుకోండి. వాటి మీరు పోయే ముందు ఏం గుర్తొస్తుంది మీకు తెలిసి ఉంటుంది. పెళ్ళం గుర్తొస్తుందా, ఆస్తులు గుర్తొస్తాయా, పిల్లలు ఏం గుర్తొస్తాయి చెప్పండి. మీరు ఈరోజు రాత్రికి పోవాలనుకోండి, శరీరం వదిలిపెట్టాలి. మీకు ఏదంటే మీకు ఎక్కువ ప్రేమ ఉంటుందో అది గుర్తొస్తుంది. అంటే న్యాచురల్. మీకు మీ అమ్మాయి అంటే ఎక్కువ ప్రేమ, మీ భార్య అంటే ఎక్కువ ప్రేమ, మీ కూతురికి ఇంకా పెళ్లి కాలేదు, మరి నా కూతురికి పెళ్లి చేయకుండా పోతున్నాను వస్తుంది ఆలోచన. అనే కదా బాధ్యత. ఈ రకంగా మనుషులు చనిపోయేప్పుడు ఎవరైతే తెలుసుకోలేదో మనసుని ఎలా దేవుడి వైపుకు తిప్పుకోవాలో, సాధన చేయలేదో వాళ్ళు భగవంతుడిని స్మరించడం వీలు కాదు. అసలు భగవంతుడే తెలియకపోతే ఎవరిని స్మరిస్తాం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇదంతా జన్మలతో మనుషుల మధ్యగా ఆ భగవంతుడి సంస్కారాన్ని పొందుతారు. మేమంతా కూర్చొని ఇట్లా బతుకుతున్నామంటే భజనలు చేస్తాం, దేవుడి గురించి ఏంటో పూజలు చేస్తాం. మా సంస్కారం వేరుగా ఉన్నాయి. ఎన్ని జన్మల నుంచి
ఎన్ని నేర్చుకొని ఎన్ని చేస్తాం. ఇప్పుడు మేము మానవ జీవితం చక్కగా భగవంతుడి దగ్గర అవుతాం, చావుని ఎదుర్కోవాలి. కాబట్టి భగవంతుడు ఆయన గ్రంథాలు ఇచ్చాడు. భగవంతుడు మన మధ్యలో గురువులు పంపిస్తూ ఉంటాడు. ఆయనే మన మధ్యలోకి వస్తూ ఉంటాడు. ఆయన ఎంతోమందిని ప్రేరణ కలిగించి వందల వేల మందిరాలు అందరు. ఇప్పుడు మీరు వచ్చే మందిరం లేకపోతే మీరు లోపలికి ఎట్ట వస్తారు అంటే మందిరం ఉండడం వల్ల సరిపోయేది. లోపల మనుషుల్లో దేవుడి గురించి కొద్దిగా ఉంటుంది. ఉన్నాడా లేడా ఎవడు అదా ఇదా ఏం తెలుసుకోవాలి. అట్లా వెళ్ళి మందిరాలు అనేవి ఉంటాయి. కాబట్టి మందిరాలు అంటే అవి కూడా విద్యా కేంద్రాలు. అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్పిస్తుంటే ఇక్కడ మనకి ఆత్మశాస్త్రం భగవద్జ్ఞానం మనకి ఏ రకంగా సాధనలు చేయాలి అని మనకి నేర్పిస్తూ ఉంటారు. కానీ నిజమైన అందుకే ప్రభుపాదని అడిగారు, ఇన్ని మందిరాలు గబిలాలు ఎగురుతున్నాయి, ఇన్ని మందిరాలు మూతపడ్డాయి, మళ్ళీ మీరు ఎన్ని మందిరాలు కడుతున్నారు, జనాలు మందిరాలు పోవటం లేదు, క్లబ్బులకి సినిమా చెప్పాడు కానీ సినిమాలకి క్లబ్బులకి ఇట్లా తిరుగుతున్నారు, మీరు మందిరాలు కట్టి. ఆయన చెప్పాడు, ఇంతమందికి పిల్లలు ఉన్నారు, మళ్ళీ మీరు పిల్లలు ఎందుకు అంటున్నారు అంటే ఎవరికి వాళ్ళ పిల్లలు అంటే ప్రేమ. ఎవడ ఊళ్ళో పిల్లలు మనం ఎక్కడ ప్రేమిస్తాం. మీరు నాకు నా పిల్లాడు ఉండాలి, నా పిల్లాడు నాకు తోచినట్టుగా పెంచుకోవాలి. ఆ రకంగా ఎవరిని భక్తులైనప్పుడు వాడవాడు మందిరం గబ్బు కట్టిస్తే దానికి నేనేం చేయాలి? నాకు దేవుడు అంటే ఎంత ప్రేమ ఉంది, నేను చక్కగా ఒక మందిరం కట్టి దేవుడికి చక్కగా సేవలు చేసుకుంటాం, నా జన్మని తరింపజేసుకోవాలి అని చెప్పే ఉద్దేశం. అంటే ఆయన ప్రభుపాద స్వామి ఆయన తన వరకు ఆయన చక్కగా భగవంతుడి చింతనలో జీవితం గడపచ్చు, కానీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రపంచం అంతా తిరిగి ప్రచారం చేసి ఇస్కాన్ సంస్థ ప్రపంచం అంతా అన్ని భాషల్లో భగవద్గీత ప్రింట్ చేసి పాపం ఆయన మీ వయసులో 70 ఏళ్ళ వయసులో ఆయన ప్రపంచం అంతా తిరిగి వందల వేల ప్రవచనాలు ఇచ్చాడు, ఆయన పుస్తకాలు రాశాడు, ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మేము ఇస్తున్నట్టుగా నెల్లూరు వాళ్ళకి నేను ఇక్కడ కూర్చొని నేను కూడా పుస్తకాలు రాస్తున్నాను, పుస్తకాలు రాశాను, ఈ పుస్తకం నేను రాసిందే. భగవంతుడు ఆయన సమయాన్ని బట్టి భూమి మీదకి వచ్చి ఆయన ఈ సమయంలో ఎలా దేవుడికి మనం దగ్గర కావచ్చు. అంతకుముందు యోగా చేసేవాళ్ళు, ధ్యానాలు చేసేవాళ్ళు, జనాలకి ఈ రోజులో ఓపిక లేదు, ఏం ఎక్కడ చేస్తూ కూర్చుంటారు. అవి చేసే పరిస్థితులు కూడా లేవు. ట్రక్కులు పోతూ ఉంటే, రైళ్ళు పోతూ ఉంటే ధ్యానం ఎక్కడ చేస్తారు, డిస్టర్బ్ అవుతారు. అటు కలికాలంలో ఇటువంటి రోజుల్లో మనం ఏం చేస్తే అంటే సిటీల్లో ఉన్న పెళ్ళాం బిడ్డలతో ఉన్న ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తే అంటే పవర్ఫుల్ టెక్నిక్, ఏది పవర్ఫుల్ టెక్నిక్, వీటన్నిటి మధ్యలో ఉండి కూడా మనం ఏం చేస్తుంటే మన మనసు దేవుడి వైపుకు మళ్ళుతుంది. ఏం చేస్తే భగవన్ నామం, బస్సులో కూర్చున్నా, రోడ్డు మీద ఉన్నా, బండి తోలుతున్నా, ఇంట్లో ఉన్నా, ఖాళీగా ఉన్నా వెంటనే మనం భగవన్నామం జపం చేస్తూ ఉంటే అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఈ కలియుగంలో భగవంతుడు నరసింహస్వామిగా వచ్చాడు, భగవంతుడు రాముడిగా వచ్చాడు, భగవంతుడు స్వయంగా కృష్ణుడు వచ్చాడు, తర్వాత ఆయన వెంకటేశ్వర స్వామిగా వెలిచాడు, ఆ పూరిలో జగన్నాథుడిగా వెలిచాడు, ఆయన ఉడిపిలో ఉడిపి కృష్ణుడిగా వెలిచాడు, గురువాయూర్లో భగవంతుడు ఆయన అంతటా ఆయన అక్కడ మహారాష్ట్రలో ఆయన విఠల్ భగవాన్గా వెలిచాడు. వచ్చి లక్షల మంది ఆ మందిరాలు చూడడానికి పోతాం. ఈ రకంగా తర్వాత ఈ కలియుగంలో భగవంతుడు ఇది 14వ తారీఖు పండుగ. కలియుగంలో భగవంతుడు ఏ రూపంలో వచ్చి సులభమైనటువంటి తరుణోపాయం తరించడానికి ఏ పద్ధతి చెప్పాడు, ఆ పద్ధతి ఆ దేవుడిని గుర్తించాడు. ఈయన ఆ దేవుడు చెప్పిన మార్గాన్ని పట్టుకున్నాడు, సులభంగా మారిపోయాడు. కాబట్టి ప్రపంచం అంతా తిరిగి దేవుడిని తెలుసుకోవడం సులభమే, దేవుడిని పొందడం కూడా సులభమే, కానీ తెలుసుకోవాలి విషయాలు అని చెప్పి ఆయన ప్రపంచం. నాకు అమెరికాలో దొరికాడు ఆయన. ఈ ప్రభుపాద స్వామి నేను అమెరికాలో డాక్టర్గా ఉన్నప్పుడు
ఇస్కాన్ మందిరానికి వెళ్తే నేను కూడా నా జీవితాన్ని బాగు చేసుకుని 10 మందికి ఈ దేవుడి గురించి తెలియజేస్తే బాగుంటుంది. డాక్టర్లు చాలామంది ఉన్నారు, కానీ ఇవి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది లేరు అని చెప్పి ఈ దారిలో పోయి ఈ నెల్లూరు జిల్లా వచ్చి ఇక్కడ గూడూరులో, కావల్లో, సూళ్ళూరుపేట ఒక ఫామ్ కూడా ఉంది. ఈ అమ్మాయి వాళ్ళు ఉండే ఊర్లో, ఏ ఊర్లో ఫామ్ తాటిపత్రిలో 10.5 ఎకరాల్లో గో సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం, అక్కడ కూడా ఉండే వాళ్ళందరికీ విలేజ్, ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ ప్రచారం ఏదో ఒకటి చేసుకుంటూ పోతూ ఉంటాం. పండగలు చేయడం, రథయాత్రలు చేయడం, కాలేజ్ ప్రోగ్రాంలు చేయడం, హౌస్ ప్రోగ్రాంలు చేయడం, మేము చేయాల్సినవి మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. ఆ రకంగా ఎంతోమంది జీవితాలు మెల్లిగా బాగుపడతాయి అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ రామ హరే హరే. గౌరంగ మహాప్రభుకి